హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మీకు చట్నీ సాంబార్ మూవీ రివ్యూ గురించి అయితే చెప్పబోతున్నాను. యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చి మరి తెలుగులో కూడా ఉంది అనమాట. మరి సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఏంటంటే ముందుగా ఓపెనింగ్ ఒక హోటల్ తోటి ఓపెన్ అయింది అనమాట. అక్కడ హోటల్ చాలా బాగా నడుస్తుంటుంది అనమాట. అక్కడ నుంచి ఆయన ఫాదర్కి, వాళ్ళ హోటల్ నడిపే వాళ్ళ ఫాదర్కి కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అయితే ఆయనకి ఇంకో భార్య వాళ్ళ కొడుకుని ఇక్కడికి తీసుకురావాలి అనేసి అంటాడు అనమాట. అంటే తను కేరళలో ఎక్కడో ఉంటాడు అనమాట. ఆ కేరళలో ఉండే ఆయన యోగి బాబు అనమాట. ఇది జస్ట్ ఒక 10 minutes ఉంటుంది భయ, అంతే. ఇంక మిగిలినది మొత్తం వెబ్ సిరీస్ ఉంటుంది. అంటే ఆ యోగి బాబుని తీసుకొచ్చిండ, అది తీసుకొస్తే ఏం తీసుకొచ్చిండు, వాళ్ళ అయ్యే కోరిక ఏంది, మరి యోగి బాబు వాళ్ళ అసలు ఎందుకు రమ్మన్నాడు అనేది, ఉపయోగాలు అనేది మొత్తం వెబ్ సిరీస్ అంటూ ఉంటుంది భయ. వెబ్ సిరీస్ అయితే మొత్తానికి 3 hours 55 minutes ఉంది భయ. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది భయ. ఫస్ట్ ఒక 2 episodes అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కామెడీ కూడా జనరేట్ అయింది భయ. కానీ తర్వాత ఎందుకు అది మనకు వర్కౌట్ కాలేదు భయ. నాకైతే ఇది అసలు కొంచెం కూడా నచ్చలేదు. ఏదో ల్యాగ్ ప్రోమాక్స్ లాగా ఉందనమాట. మరి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే యోగి బాబే భయ. యోగి బాబే చాలా కంప్లీట్గా ఈ సిరీస్ని అయితే నడిపించాడు. సిరీస్ అయితే ఫ్యామిలీతో చూడవచ్చు భయ. జస్ట్ మంచి కొంచెం అక్కడక్కడ కామెడీ ఉంటుంది. ఇలాంటి అసభ్యకరమైన సంభాషణలు కూడా, అలాంటి సీన్స్ కూడా ఏముండవు అనమాట. మీరు కానీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.